ఇరాన్ తను భారీ ఎత్తున బాలిస్టిక్ మిస్సైల్స్ వాడింది. మొదట 800 డ్రోన్స్ ప్రయోగించింది. అవి సక్సెస్ కాలేదు. వాటిని దారిలోనే ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్. దాంతో ఇక బాలిస్టిక్ మిస్సైల్స్ని వాడింది. రష్యా, చైనా ఇచ్చినటువంటి మిస్సైల్స్తో అటాక్ చేసింది. దాంతో టెహ్రాన్ ఏదైతే ఇజ్రాయెల్ రాజధాని మీదన భారీ ఎత్తున ఇవైతే కనిపించినాయి, బాలిస్టిక్ మిస్సైల్స్ అయితే కనిపించినాయి. అక్కడ జరిగినటువంటిది అంటే ఓ పక్కన ఇరాన్ రాజధాని మీదన వీళ్ళు వాడినటువంటిది ఒక ఎత్తు అయితే, నిన్న టెహ్రాన్ మీదకి వీళ్ళు వాడుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు నిన్న రాత్రి ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా కవర్ చేసుకొచ్చింది. అక్కడ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి అన్నటువంటిది. అయితే ఇందులో కొన్ని ఇజ్రాయెల్ లోపల లక్ష్యాలని ఛేదించినని ఇరాన్ ప్రకటిస్తే, ఏది కూడా నేలని తాకలేదు అంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఏది ఏమైనా అక్కడ దాకా బాలిస్టిక్ మిస్సైల్స్ ఇప్పటిదాకా కూడా ఇజ్రాయెల్ తనని రీచ్ కాలేదు ఇరాన్ అనుకుంటున్నటువంటి వేళ అక్కడ దాకా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో దారిలో పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఐరన్ డోమ్ పేల్చేస్తున్నట్టుంది. అవైతే అక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి.